ఇది చదువుతుంటే లేదా వింటుంటేనే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అవునా, ఇది నిజమా, కల కాదు కదా అన్న అనుమానం కూడా కలుగుతుంది. కానీ ఇది నిజం. మానవత్వం, మనిషితనం ఇంకా బతికే ఉన్నాయి. వాటిని బతికించే అధికారులు ఉన్నారన్న విశ్వాసం మిగిల్చే ఓ కలెక్టర్ కథ ఇది. అధికార దర్పం ఎలా ఉంటుందో, అధికారులను సామాన్యులు కలవడం ఎంత కష్టమో అందరికీ ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అందులోనూ నిత్యం తమ విధులతో అష్టవధానం శతవధానం చేసే కలెక్టర్ స్థాయి అధికారిని కలవడం ఎంత కష్టమో వేరే చెప్పనక్కర్లేదు. అలాంటిది కలెక్టరే వచ్చి ఓ పేదరాశి పెద్దమ్మ ఇంటి తలుపు తడితే అదే జరిగింది. నిజానికి ఇది ఊహకు కూడా అందని నిజం. అయితే అది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు, మన పొరుగున ఉన్న తమిళనాడులో. అలాగని తెలుగు రాష్ట్రాల్లో అలాంటి ఉత్తములు లేరని కాదు. తమిళనాడులోని కరూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఓ చిన్న గుడిసె లాంటి ఇంటిలో 80 ఏళ్ల ఒక అవ్వ నివసిస్తుండేది. ఇరుగు పొరుగు వారికి కూడా ఆ అవ్వను పట్టించుకునే స్తోమత లేదో మనసు లేదో కానీ ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. అలా ముసలి భర్తతోనే దేవుని తోడుగా జీవిస్తోంది ఆ ముసలావిడ. వాళ్ళకి 2 కూతుర్లు ఎక్కడో ఉంటున్నారు. ఆ గుడిసెలో ఆ 2 ముసలి దంపతులే. జీవన సంధ్యలో ఒకరికొకరు పనిచేసే బలం లేదు. కేవలం ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం పథకం ఆసరాగా బతుకుతున్నారు. వాళ్ళో వీళ్ళో సాయం చేస్తే మిగతా సరుకులు అంతే. అయితే అక్కడికి దగ్గరలోనే ఉండే మాకాన్ కురచి అనే ఊరికి మాస్ కాంటాక్ట్ ప్రోగ్రాం కింద వెళ్ళాడు ఓ కలెక్టర్. మధ్యాహ్నం అయిపోయింది. అధికారులు బ్రహ్మాండమైన భోజనాలు ఏర్పాటు చేసి పెట్టారు. కానీ అవన్నీ రిఫ్యూజ్ చేసి ఇదిగో ఇలా ఓ గుడిసెకు వచ్చాడు తను. చాప మీద కూర్చున్నాడు. డ్రైవర్, తనతో వచ్చిన దఫేదార్, ఆ ఊరి పట్వారి, తాలూకు తహసీల్దార్ అందరూ గుడిసె బయట నిలబడ్డారు. ఇక ఆమెకు సంబంధించిన సమాచారం తెప్పించుకున్నారు సదరు కలెక్టర్. ప్రభుత్వ సహాయానికి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయని గుర్తించారు. ఆయన తన కుర్చీలోంచి కదలకుండానే ఆ అవ్వకు సహాయం చేయవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. స్వయంగా ఆయనే ఆమె గుడిసెకు వెళ్ళి ప్రేమగా పలకరించారు. ఆమెతో కలిసి భోజనం చేశారు. నీకు అండగా నేనున్నాను అనే భరోసా ఇచ్చారు. నేరుగా ఆ అవ్వ ఇంటికి వచ్చి తనతో కలిసి భోంచేసి వెళుతూ ఆ అవ్వ చేతిలో ఓ కవర్ ఇచ్చి వెళ్లారు సదరు కలెక్టర్. ఇక అసలు స్టోరీలోకి వెళ్తే, ఒకరోజు ఆ కలెక్టర్ గారు ఇంట్లో తన భార్య చేత వంట చేయించుకుని క్యారియర్ తీసుకుని నేరుగా ఆ అవ్వ ఇంటికి వెళ్ళి లోపలికి రావచ్చా అవ్వ అని అడిగాడు. ఆ అవ్వకు వచ్చింది ఎవరో తెలియదు, ఏం చేయాలో అర్థం కాలేదు. కూర్చోవడానికి కుర్చీ లేదయ్యా అంటూ చెప్పింది దీనంగా. పర్వాలేదు తల్లి, కింద కూర్చుంటానని చెప్పి తనను తాను పరిచయం చేసుకున్నాడు. అమ్మ, నా పేరు అంబగలన్, నేను ఈ జిల్లాకు కలెక్టర్ను అన్నాడు. ఆ మాటలు వినగానే ఆమె మొహంలో అంతులేని ఆశ్చర్యం. ఊర్లో పట్వారితో మాట్లాడడానికి ఆమెకు భయం. అలాంటిది కలెక్టరే ఈ గుడిసెకు వచ్చాడు. ఏం తప్పు జరిగింది? ఒక కలెక్టర్ అలాంటి గుడిసెల్లోకి అడుగు పెట్టడమే ఆయన చుట్టూ తిరిగే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల దృష్టిలో పెద్ద తప్పు. ఎంతసేపు ఏ ఫైల్ మీద సంతకం చేస్తే ఎన్ని కోట్లు వస్తాయో ఆలోచించని ఆ కలెక్టర్ ధోరణే వాళ్లకు అంతు పట్టని తప్పు. ఇంతలోనే చుట్టుపక్కల వారు కూడా బయటకు వచ్చి గమనిస్తున్నారు. అవ్వా, ఈరోజు నీతో కలిసి భోజనం చేస్తాను అన్నాడు. మా ఇంట్లో తినడానికి కంచాలు లేవయ్యా, అరటి ఆకులోనే తినాలని చెప్పింది ఆ అవ్వ. సరే అని కిందే కూర్చొని అవ్వతో కలిసి భోజనం చేశాడు ఆ కలెక్టర్. అలా ఆమెతో పాటు భోజనం చేస్తూ అడిగాడు, మీకు వృద్ధాప్య పెన్షన్లు వస్తున్నాయా అని. లేదయ్యా, ఆఫీసుల చుట్టూ తిరిగి చేసి పెట్టేవాడు లేడు, మాకా ఓపిక లేదు, పైరవీలకు డబ్బు కూడా లేదు అంది ఉన్నదున్నట్టుగా. బయట నిలబడిన తహసీల్దార్ను లోపలికి పిలిపించుకున్నాడు కలెక్టర్. అప్పటికప్పుడు ఓ దరఖాస్తు తనతోనే నింపించాడు. ఆమె వేలిముద్రలు తీసుకున్నాడు. కింద కలెక్టర్ సంతకం పెట్టించి భోజనం అయ్యేలోపు పని అవ్వాలని సైగ చేసేశాడు. అంతే. ఇక భోజనం అయ్యాక వెళుతూ అవ్వ చేతిలో ఓ కవర్ ఇచ్చాడు. అవ్వకు అదేంటో అర్థం కాలేదు. అందులో ఇందిరా ఆవాస్ యోజన కింద మంజూరు చేసిన ఇంటి పత్రాలు మరియు వృద్ధాప్య పెన్షన్కు సంబంధించిన పత్రాలు ఉన్నాయి. ఇక అవి ఇచ్చిన తర్వాత నువ్వు డబ్బులు తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు, డబ్బులు నీ ఇంటికే వచ్చి ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు. అంతే. ఆ అవ్వ కళ్ళ నిండా ఆనంద బాష్పాలతో ఆ అధికారికి చేతులెత్తి నమస్కరించింది. ఇది కదా నిజమైన అర్హులకు సహాయం చేయడం అంటే. అలాంటి అధికారులు ప్రతి జిల్లాకు ఉంటే నిజమైన పేదలు బాగుపడే రోజులు చూడగలం. ఆ అవ్వ ఒకరే కాదు, మనం అందరం కూడా ఆ కలెక్టర్కు, ఇలాంటి ఎందరో మహానుభావులకు చేతులెత్తి దండం పెట్టొచ్చు. ఇక ఈ కలెక్టర్ ఇలా తన ఉద్యోగులను ఆశ్చర్యపరచడం ఇదే మొదటిసారి కాదు. చాయ్, బిస్కెట్, 4 ఉపన్యాసాలు. సాధారణంగా పదవి విరమణ రోజు ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే తంతు ఇది. కానీ తనకు కార్ డ్రైవర్ గా పనిచేసి రిటైర్ అయిన డ్రైవర్ కు కలెక్టర్ జీవితాంతం గుర్తుండిపోయేలా అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.
డ్రైవర్ దంపతులను తన కారులో కూర్చోబెట్టుకుని స్వయంగా వారి ఇంటి వద్ద దింపి వచ్చారు. 35 ఏళ్ల పాటు డ్రైవర్గా సేవలందించిన పరమశివం ఇటీవల రిటైర్ అయ్యారు. దీంతో ఆయన కోసం సరికొత్తగా ఏదైనా చేయాలని భావించిన కలెక్టర్ విధుల చివరి రోజు డ్రైవర్ పరమశివం అతడి భార్యను కారులో ఎక్కించుకొని ఇంటి వద్ద దింపాలని నిర్ణయించుకున్నారు. చివరి రోజు ఫేర్వెల్ పార్టీ ముగిశాక డ్రైవర్ దంపతులను స్వయంగా కారు వద్దకు తీసుకెళ్లిన కలెక్టర్ అంబగలన్ కారు డోరు తెరిచి వారిని వెనుక సీట్లో కూర్చోబెట్టారు. అనంతరం తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ తన కార్ డ్రైవర్ ఇంటి దగ్గర దిగపెట్టి వచ్చారు. ఇది చూసిన వారు పరమశివం 35 ఏళ్ల పాటు అందించిన సేవలకు కలెక్టర్ సరైన గుర్తింపిచ్చారని ప్రశంసించారు కూడా. నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమగల అధికారులు ఉండడం చాలా అరుదు. మరి అలాంటి వ్యక్తికి మనం ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సిందే. ఇక ఈ స్టోరీ విన్నాక మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.